అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగింది. సో చాలామంది రైతు భరోసా కోసం చూస్తూ ఉన్నారు. సో రైతు భరోసా అనేది ఆల్రెడీ క్రెడిట్ అయిపోయిందండి. అందరికీ ఒకసారి సరి చూసుకోండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్. లేదు అనుకుంటే ఇదిగోండి చూడండి, డైరెక్ట్గా మీ యొక్క మొబైల్ ఫోన్లో రైతు భరోసా అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి రైతు భరోసాకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. సో చాలామంది ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా ఇక్కడ వైఎస్ఆర్ రైతు భరోసా స్టేటస్ పేమెంట్ స్టేటస్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నారు. అది ఆటోమేటికల్గా మనకి లాస్ట్ ఇయర్ యొక్క డేటా అయితే ఇక్కడ ఓపెన్ అవుతుందండి. సో అలా కాదు, ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లోనే ఇక్కడ చూడండి, రైతు భరోసా 23-24 అనేది ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి స్టేటస్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు చూసినట్లయితే ఆధార్ నంబర్ ఇస్తున్నాను, ఒకసారి చూడండి. సో నేను ఆధార్ నంబర్ ఇది సబ్మిట్ అని క్లిక్ చేయగానే ఈ విధంగా డీటెయిల్స్ అయితే వస్తున్నాయి. 5,500 రూపాయలు క్రియేట్ అయిందని. ఇది ఈ సంవత్సరం సంబంధించినటువంటి మొదటి పేమెంట్ అండి. సో రిమైనింగ్ 2,000 అనేది నెక్స్ట్ పడతాయి. సో ఇది ప్రొసీజర్. సో ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, ఓకేనా. ఇఫ్ ఇన్ కేస్ మీ యొక్క అమౌంట్ అయితే పడలేదు, ఇక్కడ ఏదైనా రీజన్ అయితే డిస్ప్లే అయితే మాత్రం మీరు వెంటనే స్పందన అనే ఒక వెబ్సైట్ ఉంటుందండి. సో ఈ స్పందన వెబ్సైట్లో మీ యొక్క సిటిజన్ లాగిన్లో లాగిన్ అయ్యి మీ కంప్లైంట్ రైజ్ చేసుకుంటే మీకు సొల్యూషన్ అయితే దొరుకుతుంది. ఆల్టర్నేటివ్ ఇంకో ప్రొసీజర్ ఏంటంటే మీ యొక్క గ్రామ వార్డ్ సచివాలయంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ని కలిసినట్లయితే మీకు దీనికి సంబంధించిన అంటే వాళ్ళు ఇక్కడ వచ్చినటువంటి రీజన్ ఏదైతే ఉందో మీకు ఆ రీజన్ ప్రకారంగా వాళ్ళు దానికి సొల్యూషన్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుందన్నమాట. సో అదండి. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఇదే కాకుండా ఇంకేదైనా టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి నేను ఒక వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఆ వీడియో మీకు మీ యొక్క కామెంట్ కింద లింక్లో అయితే మాత్రం నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.